దేవునికి ఇష్టమైన వారిని తోబుట్టువులు గద్దిస్తేనే ఊరుకోవాలి, నిన్ను ఊరుకుంటాడా? అందుకే నిన్ను ముట్టినోడు నా కనుగుడ్డు ముట్టును అన్నాడు. నువ్వు నమ్మకమైన విశ్వాసం అయితే ఏడవని ఏడిచేవాడిని, నువ్వు నమ్మకమైన సేవకుడు అయితే ఏడ్చేవాడు ఏడవని, నవ్వేవాడు నవ్వని. నీ పక్షాన ఉన్నవాడు నరుడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. వాడికి దేవుని భయం ఉందా? బాగుపడతాడు. దేవుని భయం లేకపోతే దేవుని చేతిలో పడతాడు. మనమేం చేపించాల్సిన పని లేదు. ఆడు జావాలి, నన్ను అట్లా అన్నాడు కాబట్టి ఆడు అట్టయిపోవాలని మన నోరు ఉపయోగించవలసిన అవసరం. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే నీ జోలికి వచ్చిన వాడి సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఆ సంగతి ఇడిచిపెట్టి నన్ను ఇట్లాగా అన్నాడు ఏంటని వ్యసన పడుకుంటా జీవితాన్ని ఆగం చేసుకోవద్దా? నవ్వేవాళ్ళని నవ్వనివ్వండి, ఏడ్చేవాళ్ళని ఏడవనివ్వండి.